హాయ్ అండి. 24 డేస్ 24 బ్లౌజ్ మోడల్స్ అని చెప్పి ఏంటి డ్రెస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, కొంచెం అర్జెంటుగా డ్రెస్ని స్టిచ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ డ్రెస్ను ఓపెన్ చేసి చూడగా ఫ్రంట్ పార్ట్కి ఇలా వాడే డిజైన్ ఇచ్చేసాడు. అయితే నెక్ చాలా పెద్దగా ఉంది. వాళ్ళు ఇచ్చిన నెక్ వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. బట్ నేను స్టిచ్ చేయడానికి నాకు కావాల్సింది 5.5 ఇంచెస్ మాత్రమే. ఆ మిగిలిన 1.5 ఇంచ్ని ఎలా తగ్గించాను, అలాగే నెక్కి స్టోన్ లైన్ ఉంది కదా, ఆ స్టోన్ లైన్ అనేది పాడవకుండా సింగిల్ ఫూట్, నా నార్మల్ మిషన్కి సింగిల్ ఫూట్ని ఎలా సెట్ చేసి నెక్ని స్టిచ్ చేశానో మీకు ఒకసారి చూపించాలనిపించింది. అందుకే ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. బ్లౌజ్ అయితేనేమో ఫ్రంట్ బ్యాక్ రెండు సపరేట్గా తీసుకుంటాం కాబట్టి 2 ఫోల్డింగ్స్ వేస్తాము. బట్ డ్రెస్ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఒకేసారి తీసుకుంటాం కాబట్టి ఇలా 4 ఫోల్డింగ్స్గా ఫోల్డ్ చేసి క్రింద వైపున ఎల్ స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా కట్ చేసేసాను. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన డ్రెస్ని కూడా ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా నీట్గా ఫోల్డ్ చేసుకొని డ్రెస్ పైన పెట్టేసి ఫస్ట్ షోల్డర్ ఎంతవరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్, నెక్కి లోపల వైపున మార్కింగ్, అలానే ఇక్కడ కూడా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ లెంత్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని చెస్ట్ లూజు, తర్వాత నడుం లూజు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పక్కన ఎంతైతే ఉందో అలా దాన్ని పక్క నుంచే ఇలా మార్క్ చేసుకుంటూ పోవాలి. ఇలా నడుం వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనకి సైడ్ స్లిట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సైడ్ స్లిట్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయో ఫస్ట్ ఇక్కడ నేను మార్కింగ్ చేసినట్టు మార్కింగ్ చేసి క్రిందకి స్ట్రైట్గా లైన్ని డ్రా చేయాలి. ఖర్చు కోసం మార్కింగ్ చేసినట్లుగానే ఇప్పుడు ఒరిజినల్ మెజర్మెంట్ ఎంత ఉందో కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని మార్కింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒకదానికొకటే యాడ్ చేద్దాం. పైన షోల్డర్ 5.5 ఉంది, క్రింద వైపున కూడా 5.5 తీసుకోవాలి. అలానే ఈ 5.5కి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఆర్మ్ రౌండ్ లెంత్గా మార్కింగ్ చేసి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఆ తర్వాత కర్వ్ స్కేల్తో ఆర్మ్ రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పై వైపున నెక్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది, క్రింద వైపున కూడా 2 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో ఆ విధంగా కింద వరకు కట్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ స్లిట్స్ ఎక్కడ వస్తాయో ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఇక్కడ ఒక చిన్న కటింగ్ ఇవ్వటం వల్ల బ్యాక్ సైడ్ కూడా ఆ మార్కింగ్ వచ్చేస్తుంది. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత కర్వ్ స్కేల్తో నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్ని కట్ చేసే ముందుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని సపరేట్ చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి వాళ్ళే డిజైన్ ఇచ్చేసారు కాబట్టి సపరేట్ చేసేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే కట్ చేయాలి. ఇక్కడ అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసే ముందుగా ఫ్రంట్ పార్ట్కి సేమ్ మెజర్మెంట్స్ పెడుతున్నాను. ఎందుకంటే షోల్డర్ అనేది ఎప్పుడు మారదు, బట్ నెక్ మాత్రం బ్యాక్ ఎంతైతే ఉందో ఫ్రంట్ కూడా అంతే ఉంది కాబట్టి అదే నెక్ హైట్ అని ఇక్కడ మార్కింగ్ చేశాను. బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేశాను, ఫ్రంట్ నెక్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా పెట్టేసి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేయాలి. క్రింద వైపున లేస్ వచ్చింది, లేస్ని డైరెక్ట్గా కట్ చేయకుండా ఈ విధంగా కట్ చేశాను. సేమ్ బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి. లైనింగ్లో డ్రెస్ని కట్ చేసిన తర్వాత సైడ్ కొంచెం క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాత్ని హ్యాండ్స్ కోసం వాడతాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హ్యాండ్స్ ఎంత ఉందో లెంత్ చెక్ చేస్తున్నాను. పై వైపున ఖర్చుతో పాటు పెట్టుకొని క్రింద వైపున కూడా ఖర్చు తీసుకోవాలి. అయితే హ్యాండ్ లెంత్ని ఇంకొంచెం పెట్టమన్నారు, సో మొత్తం కలిపేసి 7 ఇంచెస్కి హ్యాండ్ లెంత్ని మార్కింగ్ చేసాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేయాలి కదా, దానికోసం ఆర్మ్ లూజ్ని మార్కింగ్ చేయాలి. సో ఆర్మ్ లూజ్ని ఈ విధంగా మెజర్ చేసుకుంటూ వస్తే 7.5 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ని మార్కింగ్ చేసేటప్పుడు ఒకవైపు లెంత్ 7 ఇంచెస్ ఉంది కదా, సేమ్ 7 ఇంచెస్ లెంత్ ని రెండో వైపును కూడా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ని మార్కింగ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ డౌన్ ని రెండు వైపులా మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసిన దానికి స్ట్రైట్ గా ఒక లైన్ ని డ్రా చేయాలి. ఆర్మ్ రౌండ్ ని మెజర్ చేస్తే 7.5 ఇంచ్ వచ్చింది కదా, పైన హ్యాండ్ లెంత్ నుంచి ఇలా క్రాస్ గా 7.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది డ్రా చేయటం కోసం పై వైపున ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా నేను డ్రా చేస్తున్నట్టుగా హ్యాండ్ షేప్ ని మార్కింగ్ చేయాలి. ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేయాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేయడానికి ఆల్రెడీ కట్ చేసిన ఈ బాడీ పార్ట్ని తీసుకు పైన 1/2 ఇంచ్ వరకు ఖర్చును వదిలేసి ఈ విధంగా మెజర్ చేసుకుంటూ వస్తే ఎగ్జాక్ట్గా మన ఒరిజినల్ మార్కింగ్ ప్లస్ ఖర్చు కోసం చేసిన మార్కింగ్ రెండు ఒకే ప్లేస్కి వచ్చినాయి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. లాస్ట్ నుంచి హ్యాండ్ ఒరిజినల్ మెజర్మెంట్ ఎంతవరకు ఉందో పెట్టుకొని అలానే ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఒరిజినల్ మార్కింగ్ అలానే ఖర్చు కోసం పెట్టిన మార్కింగ్ని కలుపుతూ లైన్ని డ్రా చేయాలి. హ్యాండ్ని
కట్ చేసే ముందుగానే ఒకేసారి లోతును కూడా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 1 ఇంచ్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ నుంచి లాస్ట్ వరకు ఇలా మెజర్ చేసుకొని దాంట్లో హాఫ్కి ఇలా ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసిన ప్లేస్లో 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని లోతుని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మొత్తాన్ని కట్ చేయాలి, లోతును మాత్రం తర్వాత కట్ చేస్తాము. లోతును కట్ చేయడానికి ఇప్పుడు 2 పార్ట్స్ను మాత్రమే తీసుకోవాలి, అంటే ఏదో ఒక వైపున మాత్రమే లోతును కట్ చేసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్ చేసి మనం ఏ వైపు లోతును కట్ చేసామో ఆ వైపుగా ఇలా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా పెట్టేసి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ డ్రెస్ కటింగ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. ఫస్ట్ క్రింద వైపున స్ట్రైట్ లైన్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే 2 ఒకదానికొకటి లోతు ఎదురుగా వచ్చేటట్లు పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకటి స్ట్రైట్ లైన్ అయిపోయిన తర్వాత రెండోది స్ట్రైట్ లైన్ ఒకదానికొకటి లోతు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని స్టిచ్ చేసి ఇప్పుడు ఆ హ్యాండ్కి మొత్తం చుట్టూ ప్రతి వైపున జాయింట్ అయ్యేలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయ్యేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెండో హ్యాండ్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకొని అసలు కొంచెం కూడా ఎక్స్ట్రా లేకుండా కట్ చేయాలి. అయితే నేను ఇక్కడ పైన క్రింద వైపున మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను, సైడ్స్ కట్ చేయట్లేదు. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు లాస్ట్లో కట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు క్రింద వైపున ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, సో మనం ఎంతైతే ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నామో దాన్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి. అలానే రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసి ఇది కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా, సో ముందుగా త్వరగా అయిపోయి స్టిచ్ చేసేసుకుంటే డ్రెస్ త్వరగా అయిపోతుందనే ఫీలింగ్ వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ని పెట్టేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని దీనిపైన పెట్టి ఫస్ట్ నెక్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేస్తున్నాను. కరెక్ట్గా రౌండ్ షేప్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేసుకోండి. కొంచెం స్లో అయినా పర్లేదు, బట్ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకొని లోపల వైపు ఉన్న క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి. అలా ఇచ్చేసి ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని ఇప్పుడు పై వైపున ఇంకొక స్టిచ్ వేయాలి. నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేయాలి. దానికంటే ముందుగా క్రింద వైపున ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ ప్లేస్లో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ని క్రింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత పై వైపు నుంచి మొత్తం ఆర్మ్ రౌండ్స్, షోల్డరు, సైడ్స్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ని జాయిన్ చేసుకుంటూ లాస్ట్ వరకు రావాలి. ఇప్పుడు ఒకవైపు అయిపోయింది కదా, రెండో వైపు లైనింగ్ని జాయిన్ చేసేటప్పుడు నేను ఎలా జాయిన్ చేస్తున్నానో అలా పై వైపుగా జాయిన్ చేయండి. అలా చేస్తేనే లైనింగ్ ముడత రాకుండా ఉంటుంది. మరి పై వైపుగా పెడితే అర్థం కాదు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ కొంచెం లైట్గా లైనింగ్ అనేది లోపల వైపు నుంచి కనపడుతుంది. ఒకవేళ కనపడలేదు అనుకోండి, చేతితో తడుముతూ ఉంటే లైనింగ్ ఎంతవరకు ఉందో అర్థమైపోతుంది. ఆ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయటం వల్ల లోపల వైపున లైనింగ్ ముడత రాకుండా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేస్తుంది. దీని నెక్ లైన్ చూసారా, అంతా స్టోన్స్తో స్టిక్ చేసి నెక్ వచ్చింది. ఈ స్టోన్స్ అన్ని పీకేసి నెక్ స్టిచ్ చేద్దామంటే ఈసారి కస్టమర్ మనకి డ్రెస్ స్టిచ్ చేయడానికి ఇవ్వరు. అలానే నెక్ విడ్త్ కూడా చూడండి. ఫస్ట్ నెక్ని బ్యాక్ సైడ్ ఫ్రంట్ రెండు కరెక్ట్గా పట్టుకొని చెక్ చేస్తే నాకు 3.5 ఇంచ్ వచ్చింది. అలానే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం కూడా చెక్ చేద్దాము. ఈ లైనింగ్ క్లాత్ మీద డ్రెస్ని పెట్టేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఖర్చుతో సంబంధం లేదు. ఇక్కడ ఫస్ట్లో పెట్టిన మార్కింగ్ ఉందా అది ఖర్చుతో పాటు తీసుకున్నాం, అంటే బ్యాక్ సైడ్కి ఖర్చుతో పాటు తీసుకున్నాము. బట్ ఇక్కడ మాత్రం ఖర్చుతో అవసరం లేకుండా ఒరిజినల్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న మార్కింగ్ పై వైపున ఎంతైతే ఉందో సేమ్ మార్కింగ్ క్రింద వైపున కూడా అలానే మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా షేప్ని డ్రా చేయాలి. అలానే మధ్యలో కూడా ఒక లైన్ని డ్రా చేయాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా రెండు వైపులా నెక్ లైన్స్ని ఈక్వల్గా పట్టుకొని మధ్యలో ఒక లైన్ని డ్రా చేయాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్లో నెక్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి పై వరకు పెట్టేసి నెక్ లెంత్ పొడవుగా ఉంటే పై వైపుని కట్ చేసుకోవచ్చు. బట్ సైడ్స్ చూడండి, వాళ్ళు ఇచ్చిన నెక్ లైన్ ఈ ప్లేస్లో ఉంది, మనం మార్కింగ్ చేసింది ఈ ప్లేస్లో ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెజర్ చేస్తున్నాను, మన లైన్కి వాడిచ్చిన లైన్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూశాను.
1 ఇంచ్కి 1 పాయింట్ తక్కువలో డిస్టెన్స్ అనేది ఉంది. సేమ్ ఇక్కడ మధ్యలోనికి మరలా ఫోల్డింగ్ చేసుకొని అదే మార్కింగ్ని ఇక్కడ చేస్తున్నాను. క్రింద వైపున మాత్రం నెక్ లైన్ కంటే కొంచెం పై వైపుకి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఎప్పుడైనా క్రాస్గానే స్టిచ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే సెట్ అవుతుంది. క్రింద వైపున విడ్త్ అయితే తగ్గదు, పై వైపున అయితే తగ్గుతుంది. ఏదో ఒకలాగా నెక్ని అడ్జస్ట్ చేసేసాను. ఇప్పుడు ఇది డబల్ పాదం మీద పడుతుందా, నెక్ లైన్ పడదు. మళ్ళీ సింగిల్ పాదాన్ని మార్చాలి. నా మెషిన్ చూసారా, చాలా ఓల్డ్ మెషిన్. డబల్ పాదం అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. సింగిల్ పాదం సెట్ చేసినా కూడా అది కరెక్ట్గా స్టిచ్ అనేది పాదం పక్క నుంచి పడదు, మళ్ళీ లోపల నుంచి స్టిచ్ పడుతుంది. మళ్ళీ దీనికి ఇంకొక సెట్టింగ్ చేయాలి. దానికోసం ఇలా ఒక చిన్న పేపర్ ముక్కను తీసుకొని ఈ పాదంకి వెనక వైపు కానీ సైడ్ కానీ మీకు ఎలా సెట్ అయితే అలా పెట్టుకొని స్క్రూని టైట్ చేయండి. అలా చేసినప్పుడు నాకు నీడిల్ అనేది సైడ్ నుంచి స్టిచ్ వచ్చింది. ఒకవేళ నేను పేపర్ పెట్టలేదు అనుకోండి, పాదము సైడ్ నుంచి రాకుండా కరెక్ట్గా పాదం లోపల నుంచి రావటం వల్ల నెక్ అనేది నీట్గా రాదు. ఒకవేళ మీకు సింగిల్ పాదం సెట్ అయితే ఈ పేపర్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన దాని మీద కూడా ఇంకొక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని దీని పైనగా పెట్టేసుకొని కరెక్ట్గా రెండో వైపున కూడా మార్కింగ్ చేశాను. ఇది మనకి మధ్య మార్కింగ్, అలానే లైనింగ్లో కూడా మధ్య మార్కింగ్ రెండు ఒక ప్లేస్కి వచ్చేటట్లు చూసుకోవాలి. అలానే క్రింద నెక్కులో ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి పై వైపుకి పెట్టుకోవాలి. లైనింగ్ని పైవైపుకి పెట్టేసుకొని నేను ఇటువైపు కూడా బాక్స్ లాగా షేప్ని డ్రా చేసి కరెక్ట్గా క్లాత్ మొత్తాన్ని నీట్గా అడ్జస్ట్ చేసి ఇప్పుడు రెండింటికి కలిపి డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను. నాకు పాదం రైట్ సైడ్ది కరెక్ట్గా సెట్ అయింది. సో రైట్ సైడ్ నుంచి ఇలా నెక్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడే నెక్ పక్కనే పడుతుందా లేదా స్టిచ్ అనేది చెక్ చేసి, ఒకవేళ స్టిచ్ కరెక్ట్గా పక్కనే పడకపోతే మళ్ళీ పాదాన్ని ఇప్పేసి కొంచెం పేపర్ని అటు ఇటు సెట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు లోపల వైపు ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి. షోల్డర్కి పై వైపున ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి లైనింగ్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని మరలా ఈ వైపున స్టిచ్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు ఇటువైపున స్టిచ్చింగ్ వస్తుంది. సో నేను బయట నుంచి స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి మనం తీసుకున్న మెజర్మెంట్ వచ్చిందో లేదో చూద్దాము. 5.5 ఇంచ్ అనేది వచ్చింది. వాళ్ళ మెజర్మెంట్ 5 బట్ ఈ 1/2 ఇంచ్ అనేది సెట్ అవ్వలేదు. సో 5.5 పెద్దగా ఎక్కువ అవ్వదని చెప్పేసి నార్మల్ స్టిచ్ చేశాను. ఇక లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయాలి. ఇక్కడ క్రింద వైపున లేస్ ఇచ్చాడు కదా, దాన్ని విప్పేసి మరలా మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ని కరెక్ట్గా ఉందో లేదో స్టిచ్చింగ్ చేస్తే నీట్గా ఉంటుంది. సో లేస్ మొత్తాన్ని విప్పేసాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు షోల్డర్స్ని జాయిన్ చేయాలి. ఇలా రెండు షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఏదన్నా ఒక షోల్డర్ కొంచెం ఎక్కువ వస్తే దాన్ని జస్ట్ లైట్గా అలా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్లో లోతు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పుడు చూసుకొని హ్యాండ్లో మధ్య మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా షోల్డర్ నుంచి హ్యాండ్లో చేసుకున్న మధ్య మార్కింగ్ నుంచి ఫస్ట్ ఒక హాఫ్ స్టిచ్ చేయాలి. ఒక హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెనక వైపుకి తిప్పేసుకొని ఇంకొక హాఫ్ స్టిచ్ చేస్తే హ్యాండ్ అనేది కరెక్ట్గా జాయింట్ అవుతుంది. ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ డబల్ స్టిచ్ వేయటం వల్ల గట్టిగా ఉంటుంది. ఇలా రెండు హ్యాండ్స్ని ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్చింగ్ని మార్కింగ్ చేస్తున్నాను. మీరైతే ఇలా వేసుకోకర్లేదు, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా డ్రెస్ మొత్తాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని దానిపైన వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ను కూడా డ్రెస్ కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. అలానే చెస్ట్ లూజు, నడుం లూజు ఇదంతా ఎక్కడెక్కడ వరకు అయితే ఉందో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని మార్కింగ్ చేసుకుంటూ సైడ్ స్లిట్స్ వస్తాయి కదా, ఆ స్లిట్స్ ప్లేస్లో కూడా ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ చేసుకోవాలి. అలానే రెండో సైడ్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేయాలి. అయితే వీళ్ళు వచ్చేసి ఒక 1/2 ఇంచు లూజ్ పెట్టమన్నారు. సో ఆల్రెడీ చేసుకున్న ఒరిజినల్ మార్కింగ్కి ఇంకొక 1/2 ఇంచ్ అనేది పక్క వైపుకి స్టిచ్ వేస్తున్నాను. దీనివల్ల లూజ్ వస్తుంది. ఇలా స్లిట్స్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ రఫ్ చేసేయాలి. ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత రెండో స్టిచ్ వేసినప్పుడు ఆ స్లిట్ ప్లేస్లో రెండోది ఎన్ని స్టిచెస్ వేసినా ఒకే ప్లేస్కి వచ్చేసేయాలి. అక్కడ రఫ్ చేసి కట్ చేసేయాలి. ఇలా రెండు వైపులా
వైపులా స్టిచ్చింగ్ అనేది అంతే వేసుకోవాలి. రెండు వైపులా సైడ్ స్టిచెస్ వేసిన తర్వాత క్రింద వైపున స్లిట్స్ని స్టిచ్చింగ్ చేయాలి. దానికోసం బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, అందులో ఒక పార్ట్ను మాత్రమే ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి క్రింద వైపున ఫస్ట్ కొంతవరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి. అయితే ఈ కొంచెం కొంచెం ఫోల్డింగ్ అనేది కొంతవరకే స్టిచ్చింగ్ చేయాలి. సైడ్ స్లిట్ దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఈ పై వైపు నుంచి డైరెక్ట్ గా ఫోల్డింగ్ చేయటం వల్ల స్లిట్ అనేది వంకర్ రాకుండా ముడత రాకుండా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఒకవైపు క్లాత్ అంతా ఒకవైపు వచ్చేటట్లు, రెండో వైపు క్లాత్ అంతా రెండో వైపు వచ్చేటట్లు ఇక్కడ ఏమాత్రం ముడత లేకుండా చూసుకొని డైరెక్ట్ గా ఫోల్డింగ్ అలానే పెట్టేసి స్టిచ్ వేయాలి. ఇలా ఒక సైడ్ స్టిచ్ చేసేసి నీడిల్ని లోపలే ఉంచి మరలా అడ్డంగా తిప్పేసుకొని ఇటువైపు కూడా డబల్ ఫోల్డింగ్ వేసి పై వైపున స్ట్రైట్ గా స్టిచ్ వేయాలి. ఇలా ఒక బాక్స్ లాగా వస్తుంది. మరలా రెండో వైపుకి తిప్పేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్ట్రైట్ గా స్టిచ్ వేయాలి. ఇప్పుడు స్టిచ్ చేసిన స్లిట్ చూడండి ఎంత బాక్స్ లాగా వచ్చేసిందో, ఆ విధంగా వస్తే నీట్ గా ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు వేసాం కదా, రెండో వైపు లాస్ట్ కి స్టిచ్ వేయాలి. ఇలా స్ట్రైట్ గా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఈ స్లిట్ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో ఇలా ట్రయాంగిల్ లాగా స్టిచ్ వేయాలి. పైనేమో బాక్స్ లాగా ఉంటుంది, క్రింద వైపునేమో ట్రయాంగిల్ లాగా ఉంటుంది. అలా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. రెండో స్లిట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసి ఇప్పుడు క్రింద వైపున ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి కదా, మొత్తం నీట్గా సెట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ చిన్నదిగా ఉంది, బ్యాక్ పార్ట్ అనేది కొంచెం పెద్దగా ఉంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లేస్ వస్తుంది కదా, సో బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పేసి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంతైతే ఉందో అంత క్రింద వైపున డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసాను. బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని చెక్ చేస్తే ఒకవైపున ఫ్రంట్ పార్ట్ ఏమో పెద్దదిగా ఉంది, ఒకవైపున ఫ్రంట్ పార్ట్ చిన్నదిగా ఉంది. ఏ వైపునైతే పెద్దదిగా ఉందో దాన్ని లోపల వైపుకి కొంచెం ఫోల్డింగ్ చేసేసి కొంచెం క్రాస్గా అనేది నాకు ఇలా వచ్చింది. సో క్రాస్గా ఫోల్డింగ్ చేసి అంతవరకు స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ లెంత్ ఎంతైతే ఉందో దానికి ఈక్వల్గా ఉండేటట్లుగా ఫ్రంట్ పార్ట్ పైన లేస్ని సెట్ చేసేసి దీనిపైన ఒక స్టిచ్ని స్ట్రైట్గా వేసేయాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. 24 days 24 బ్లౌజ్ మోడల్స్ అనే కొత్త కాన్సెప్ట్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూస్ ఎంపైర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.